రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి గెలిచి చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్రజలంతా ఎదురు చూస్తున్నారని 48వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పేరాబత్తుల రమణ అన్నారు. శనివారం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు 74వ జన్మదినోత్సవ వేడుకలు చిట్టినగర్లోని రమణ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి జై చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పేరాబత్తుల రమణ మాట్లాడుతూ చంద్రబాబుని మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తేనే రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందన్న నమ్మకంతో ప్రజల్లో ఉందని అన్నారు. జగన్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో విజయవాడ ఎంపీ అభ్యర్థి కేసీనేని శివనాథ్ చిన్ని, పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరిల విజయానికి కృషి చేస్తామని చెప్పారు. తమ నాయకులు బుద్దా వెంకన్న, నాగుల మీరాల సారథ్యంలో తమ కూటమి అభ్యర్థుల విజయం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నట్లు రమణ వివరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పిళ్ళ బంగారయ్య, ఉప్పిడి రాము, మద్దినేని చెంచయ్య, ఎస్కే నాగూర్, ఎస్కే సుబాని, ఎస్కే కాజా, బోయెళ్ల కృష్ణ, ముచ్చుమల్లి శ్రీను, లొల్లా కిరణ్ కుమార్, రాయన రాజా, చొక్కర అప్పారావు, పేరాబత్తుల వీరకుమార్, షేక్ సలీం, మరిపిల్ల దాలనాయుడు, వీర్ల వెంకటరమణమ్మ, ఇలిపిల్ల లక్ష్మి, ఈది పార్వతి, షేక్ నూర్మి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాయకుడు నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నాగుల మీరా గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, కేసీనేని చిన్ని గారి నాయకత్వం, సుజనా చౌదరి గారి నాయకత్వం, బుద్దా వెంకన్న గారి నాయకత్వం, నాగుల మీరా గారి నాయకత్వం. జిందాబాద్ తెలుగుదేశం పార్టీ. సుజనా చౌదరి గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, చిన్ని గారి నాయకత్వం, యువ నాయకుడు నారా లోకేష్ నాయకత్వం, బుద్దా వెంకన్న గారి నాయకత్వం, చిన్ని గారి నాయకత్వం, మీరా గారి నాయకత్వం, సుజనా చౌదరి గారి నాయకత్వం. ఈరోజు 48వ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలోని మరి మేమందరం కూడా నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క పుట్టినరోజును జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి ఆయనకి మరి ఈ రోజున 48వ డివిజన్లో ఘనంగా ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా యొక్క కమిటీ అందరూ కూడా సహాయ సహకారాలతో చేయడం జరిగింది. మరి రేపు రాబోయే రోజుల్లో ఈ పశ్చిమ నియోజకవర్గంలో కానీ మొత్తం మన రాష్ట్ర మొత్తం కూడాను అందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని అందరూ ప్రజలు ఆశిస్తున్నారు. అట్లాగే రేపు రాబోయే రోజుల్లో తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం. తర్వాత చంద్రబాబు నాయుడు గారిని ఈ యొక్క రాష్ట్రం ముఖ్యమంత్రి కావాలని ప్రజలు అహర్నిశలు కష్టపడుతూ రేపు రాబోయే రోజుల్లో తప్పకుండా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూడడానికి సిద్ధంగా ఉన్నారు. అంతేకాకుండా మరి ఇక్కడ బలపరిచినటువంటి బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి గారిని మరి జనసేన, తెలుగుదేశం అట్లాగే బీజేపీ కూటమితో మరి బీజేపీ అభ్యర్థి అయినటువంటి సుజనా చౌదరి గారిని తప్పకుండా పశ్చిమ నియోజకవర్గంలో తప్పకుండా ఘనంగా ఆయనని ఖచ్చితంగా మెజార్టీ 30,000 మెజార్టీతోటి ఆయన తీసుకురావాలని చెప్పేసి పశ్చిమ నియోజకవర్గం అంతా కంకణం కట్టుకుంది. అంతేకాకుండా మరి మన ఎంపీ అభ్యర్థి అయినటువంటి కేసీనేని శివనాథ్ చిన్ని గారు ఆయన కూడాను తప్పకుండా దాదాపు 70,000 పై చిలుగుతోటి అతన్ని కూడాను తప్పకుండా గెలిపించాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటారు. తప్పకుండా నారా చంద్రబాబు నాయుడు గారు మాపై పెట్టినటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా తప్పకుండా ప్రజలకు మేము చెప్పి తప్పకుండా వాళ్ళకి ఓట్లు వేపించి తప్పకుండా ఇద్దరిని కూడా గెలిపించుకుంటామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు స్థానిక 48వ డివిజన్
అధ్యక్షులైనటువంటి పేరాబత్తుల రమణ గారి ఆధ్వర్యంలో మరి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరి సమక్షంలో మరి ఈ రోజున 74 సంవత్సరం పుట్టినరోజు జరుపుతున్నటువంటి మన గౌరవనీయులు పెద్దలు మాజీ ముఖ్యమంత్రి వర్యులు మరి ఈరోజు జాతీయ పార్టీ అధ్యక్షులైనటువంటి కాబోయే ముఖ్యమంత్రి అనుకున్నటువంటి మన గౌరవ పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారిది 74వ సంవత్సరం పుట్టినరోజు స్థానిక డివిజన్ అధ్యక్షులు పేరాబత్తుల రమణ గారి ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది. అలాగే మరి ఈ యొక్క పుట్టినరోజే కాకుండా అనేక పుట్టినరోజులు అనేక సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి అనేక మంది నాయకులు పుట్టినరోజులు స్థానిక 48వ డివిజన్లో నిర్వహిస్తున్నటువంటి పేరాబత్తుల రమణ గారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాదు మరి అలాంటి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నటువంటి మంచి మనసు ఉన్నటువంటి మన పేరాబత్తుల రమణ గారు మరి ముందుండి మరి కార్యకర్తలకి అన్ని రకాలుగా భరోసా కల్పిస్తున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అంతేకాకుండా మరి ఆయన చేపడుతున్నటువంటి కార్యక్రమాలే కాకుండా ఇతర కార్యక్రమాలు కూడా ఎన్నో చేసి ఉన్నారు. మరి గత ఇన్ని సంవత్సరాల నుంచి ఆయన డివిజన్ అధ్యక్షులుగా ఉండటమే తప్ప అనేక పదవులు ఏనాడు ఆయన అడగలేదు, తీసుకోలేదు. కాబట్టి ఆయన ఈ డివిజన్లో ఉండి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందున ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళే కాకుండా అనేక మంది స్థానికుల్లోని పేరాబత్తుల రమణ గారు మళ్ళీ వచ్చేటువంటి కార్పొరేషన్ ఎలక్షన్కి ఆయనకి పూర్తిగా మద్దతు ఇచ్చి వన్ సైడ్ గెలుపుగా చూపిస్తామని ప్రజలు అంటూ ఉన్నారు, మేము వింటూ ఉన్నాం. మరి ఆయనకి ఈ చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు కేక్ కట్ చేయడం మరి మనందరికీ ఆనందం కలిగిస్తూ మరి ఆయన చేసినటువంటి కార్యక్రమాలకి ఆయనకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక నినాదం, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జై చంద్రబాబు నాయుడు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి నాయకులైనటువంటి పేరాబత్తుల రమణ గారి నాయకత్వం కూడా వర్ధిల్లాలని చెప్పి సభాపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా.